ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒంగోలు నగరంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న దామచర్ల జనార్దన్ కొత్తపట్నం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో విజయం సాధిస్తామని జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఇంకా 5వ తారీఖు ఇంకొక 5 రోజులకి దగ్గరికి వచ్చేసింది. 11వ తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి మనకి 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా ఎన్నికల ప్రచారం ఆపేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ఆదరణ లభిస్తూ ఉంది. పూర్తిగా ప్రజల్లో ఒక మంచి విశ్వాసం, వాళ్ళు కూడా మనం చేసిన పనులను కూడా ఎక్కడా కూడా అందరూ కూడా ఆదరిస్తూ ఈరోజు తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని అందరూ కూడా దీవించే పరిస్థితిలో ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏ పక్కకి వెళ్ళినా కూడా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండే కొన్ని పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు 4 సంవత్సరాల 8 నెలలు హైదరాబాద్లో ఉన్నాడు. ఈ ఊళ్ళకి కానీ మండలాల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క ఊరికి ఈ 4 సంవత్సరాల 8 నెలలు రాలా. ఎలా ఉన్నారని కూడా పలకరించలా. ఈరోజు వస్తూ ఉన్నాడు. ఏదో విధంగా ప్యాకేజీల ద్వారానో లేకపోతే అతని ఇబ్బందులు అతను పడతా ఉన్నాడు. ఈలోపు మళ్ళా మన పార్టీలోకి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ సంస్కృతి మంచిది కాదు. మేమేదో ఇక్కడ చేత కాకుండా ఎవడూ లేడా. ఏదైనా కూడా ఎన్నికల్లో నువ్వేం చేస్తావు అనేది నువ్వు చేయి, మేమేం చేయాలనేది మేము చేస్తాం. మేము ఏం చేస్తే పోయినసారి చెప్పామో దాన్ని అంతా కూడా చేసాం. రేపు ఏం చేయాలో చెప్తున్నాం. దాని ప్రకారంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మన వాళ్ళని బెదిరియటం, మీరు స్పీడ్ తగ్గియండి అంటాం, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. లేకపోతే వాళ్ళు బెదిరించేది పోలీసు వాళ్ళు ఏదో మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద మాట్లాడటం. ఎందుకంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఆ విధంగా పోలీసు వాళ్ళని ముందుగానే అట్లా మీడియాలో కానీ అలా చేస్తే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకేదో ఇబ్బంది లేకుండా చూస్తారన్నట్టు ఇది ఒక విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విజయం సాధిస్తాం. ఈరోజు మహిళలు కూడా పూర్తిగా అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలని ఈరోజు ప్రజల హృదయాల్లో ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఉండే ఐటీ దాడులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐటీ దాడులు వేస్తూ ఉన్నారు. ఈడీ పంపిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎవరిని బెదిరియాలని ఈరోజు కేసీఆర్ ఒక పక్క ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో నివసిస్తున్నారో మన వాళ్ళంతా కూడా వాళ్ళు రానియకుండా పెద్ద కుట్ర చేస్తున్నారు. ఈరోజు ఓట్లు లేకుండా చేయాలని చెప్పేసి పెద్ద కుట్ర చేశారు. కానీ ఏం చేయలేకపోయారు.